అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం రవీంద్రనాథ్ ఠాగూర్ పడవ మునకను ఆస్వాదిస్తున్నాం. 6వ భాగంలోకి ప్రవేశించాం. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను తెలుపండి. ఇప్పుడు 6వ భాగపు కథలోకి. ఎక్కడికి వెళ్తున్నావు ఉమేష్ అని అడిగాడు రమేష్. అమ్మగారితో వెళ్తున్నాను, కానీ నీకు బెనారస్ వరకు టికెట్ తీసుకున్నాను. ఇది ఘాజీపూరే కదా, మేం బెనారస్ వెళ్ళటం లేదు. నేను వెళ్ళటం లేదు. ఉమేష్ తమ కుటుంబానికి శాశ్వతంగా అతుక్కుపోయి ఉంటాడని రమేష్ అనుకోలేదు. కానీ అతడు నిమ్మకు నీరెత్తినట్లు అలా కూర్చుని ఉండడం చూచి ఆశ్చర్యపోయాడు. అయితే ఉమేష్ని కూడా మనతో తీసుకుపోదామా అన్నాడు కమలతో. మరి ఎక్కడికి వెళ్తాడు? బెనారస్లో ఎవరో బంధువులు ఉన్నారన్నాడు కదా, మనతోనే వస్తానంటున్నాడుగా. చూడు ఉమేష్, కొత్త చోటుకు వెళ్తున్నా, గుర్తుంచుకొని బాబాయ్ చేయి పట్టుకున్నాడు, లేకపోతే మారుపడిపోతావు అంది కమల. కమల అన్ని విషయాలు తానే స్వయంగా నిర్ణయిస్తోంది. ఎక్కడికి వెళ్ళాలి, ఎందరు వెళ్ళాలి అన్న విషయం కూడా ఆమె పూర్తి బాధ్యత తీసుకుని మాట్లాడుతోంది. రమేష్ చెప్పిన దానికల్లా నోరు మెదపకుండా తన అంగీకారం తెలిపి అలా ఆచరించే దశ మారిపోయింది. అందుచేత ఈ విషయం మీద ఇంకా వేరే తర్జన భర్జన జరగకుండానే ఉమేష్ తన బట్టల మూటతో సహా వారితోనే ప్రయాణమైనాడు. నగరానికి యూరోపియన్ల బసలకు మధ్యనున్న పెద్ద బంగ్లాలో ఉంటున్నాడు చక్రవర్తి బాబాయ్. ఇంటి ముందు రాళ్లతో కట్టిన బావి ఉంది. ఇంటి వెనక మామిడి తోట ఉంది. రోడ్డుకు ఈ ఇంటి ఆవరణకు మధ్య పిట్టగోడ ఉంది. ఈ గోడకు ఇంటికి మధ్యలో తోట ఉంది. ఈ తోటకు బావిలో నుండి నీళ్లు తోడిపోస్తుంటారు. రమేష్, కమల తమకొక నూతన నివాసం ఏర్పరచుకునే వరకు ఇక్కడే ఉండవచ్చు అన్నాడు చక్రవర్తి బాబాయ్. చక్రవర్తి భార్య పేరు హరిభవాని. ఆమె బలహీనంగా ఉంటుందని భర్త ఎప్పుడూ చెప్తూ ఉంటాడు, కానీ ఆమె ఆకారం చూచిన వాళ్ళెవరూ ఈ విషయం అంగీకరించరు. ఆమె మధ్య వయసు దాటిన స్త్రీ. ఆమె ముఖం దృఢంగా ఉంటుంది. వెంట్రుకలు అక్కడక్కడ నెరిశాయి. వయసు ఆమె శరీరం మీద డిగ్రీ పొందింది, కానీ ఇంకా అమలు జరపలేదు. ఇంతకు నిజమేమిటంటే, వివాహమైన కొద్ది రోజులకే ఆమె మలేరియా జ్వరానికి గురైంది. గాలి మార్పు ఒకటే ఇందుకు సరి అయిన మందు అని భర్త నిర్ణయించాడు. అందుచేత ఘజియాపూర్లో స్కూల్ మాస్టర్ ఉద్యోగం సంపాదించుకొని సకుటుంబంగా అక్కడికి తరలి వెళ్ళాడు. ఆమె ఆరోగ్యం కొన్నాళ్ళ కుదుటపడింది, కానీ ఆమెను ఎప్పుడూ పదిలంగా చూచుకుంటూ ఉండడం మటుకు భర్త మానలేదు. చక్రవర్తి అతిథుల్ని ముందు గదిలో ప్రవేశపెట్టి తాను లోపలికి వెళ్ళాడు. హడావిడిగా భార్య కోసం వెతుకుతూ ఆమె దొడ్లో ఇంటి పనులు చూసుకుంటూ ఉంది. ఇక్కడున్నావా? ఇవాళ కాస్త చలిగా ఉంది కదా, శాలువా కప్పుకోలేదే అన్నాడు. ఏమిటి మీరనేది? ఎండ వేడికి వెన్నంతా కాగిపోతూ ఉంటే అంది ఆమె. లాభం లేదు, ఒక గొడుగు కొనుక్కుందాం ఉండు. సరేలేండి, ఆ విషయం అలా ఉంచండి. ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అది చెప్పండి ముందు. అదంతా పెద్ద కథ, అది తర్వాత చెప్తాను, కానీ నాతో పాటు కొందరు అతిథులు వచ్చారు, ముందు వాళ్ళ సంగతి చూడు అన్నాడు భార్యతో మెల్లగా అసలు విషయం బయటపెడుతూ. చక్రవర్తి ఇలా ఎరగని వాళ్లను, దారిన పోయే వాళ్లను ఇంటికి తీసుకువస్తూ ఉండటం ఇప్పుడేం కొత్త కాదు, కానీ హరిభవానికి దంపతుల్ని తీసుకురావటంతో కొంత చిక్కున పడినట్లయింది. భగవంతుడా, వాళ్ళ గదెక్కడుంది అంది. ముందు వాళ్లను పలకరించు, తరువాత గది విషయం చూసుకోవచ్చు. శైల ఎక్కడా కనబడదే. పిల్లకు నీళ్లు పోస్తోంది. చక్రవర్తి కమలను భార్య దగ్గరికి తీసుకొచ్చాడు. కమల హరిభవానికి ఆమె వయసుకు తగినట్లుగా వందనం చేసింది. ఆమె కమల గడ్డం స్పృశించి వేలిని ముద్దు పెట్టుకుంటూ, ఈమె అచ్చం మన బిందులాగా ఉంది కదండి అంది. బిందు అంటే వారి పెద్దమ్మాయి. ఆమె భర్తతో అలహాబాదులో కాపురం చేస్తోంది. చక్రవర్తి ఈ పోలికతో తనలో తాను సంతోషపడ్డాడు. నిజానికి బిందుకి కమలకు ఏ విషయంలోనూ కనీసం కొద్దిగానైనా పోలిక లేదు. కానీ హరిభవాని ఏ ఆడపిల్ల కూడా తన కూతురి కంటే అందమైనదని, పనిమంతురాలని అంగీకరించదు. వాళ్ళ అమ్మాయి శైల రెండో అమ్మాయి ఇక్కడే తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది.
ఆమె చూడటానికి ఊలు దారంలా ఉంటుంది. అందుచేత తల్లి దగ్గరగా లేని బిందుతో పోల్చి తన ఆధిక్యతను నిలుపుకుంటూ ఉంటుంది. హరిభవాని ఇంకా ఇలా అంది, మీరు రావడం మాకెంతో సంతోషంగా ఉంది, కానీ ఇక్కడ మీకు ఎక్కువ అనుకూలంగా ఉండదేమోనని భయం వేస్తోంది. మా కొత్త ఇల్లు ఇప్పుడు మరమ్మతుల్లో ఉంది. అందుచేత అందరం ఇక్కడే సర్దుకోవాలి. నిజమే, చక్రవర్తికి బజార్లో కొత్త ఇల్లు ఉన్నమాట యథార్థమే. కానీ అది వాసయోగ్యమైంది కాదు. కనీసం దానిలో మకాం పెడదామని కూడా వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు. చక్రవర్తి భార్య చెప్పిన చిన్న అబద్ధాన్ని గమనించాడు, కానీ ఆమెను బయటపడేయటం ఇష్టం లేక ఊరుకున్నాడు. అనుకూలంగా ఉండదేమోనని నీవు అభ్యంతరం చెప్పినట్లయితే అసలు మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చేవాడినే కాదు అని కమలతో అని భార్యతో ఇలా అన్నాడు. సరే, ఇక్కడ ఎక్కువసేపు నిల్చోవడం బాగుండదు. ఈ ఎండ నీ ఒంటికి మంచిది కాదు, లోపలికి పద అంటూ రమేష్ కోసం వెళ్ళాడు. కమల ఒంటరిగా మిగిలాక హరిభవాని ఆమెను ప్రశ్నల వర్షంలో ముంచేసింది. నీ భర్త లాయర్ అన్నావు కదూ, ఎన్నాళ్ళుగా ప్రాక్టీస్ చేస్తున్నారు? నెలసరి ఆదాయం ఎంత వస్తుంది? లేదు, ఇంకా ప్రాక్టీసు ఆరంభం చేయలేదంటావా? అలా అయితే ఇన్నాళ్ళు ఎలా గడుపుకొస్తున్నారు? మీ మామగారు బాగా డబ్బు పంపిస్తున్నారా? నీకు తెలియదా? ఏం వింత మనిషివి. నీ భర్త తాలూకు వాళ్ళని గురించి నీకేం తెలియదు. ప్రతి నెల ఇంటి ఖర్చులకి మీ ఆయన నీ చేతికి ఎంత పైకం ఇస్తూ ఉంటాడు? నీ అంతటి నువ్వే అన్ని విషయాలు చూసుకోవాలన్నమాట. మీ అత్తగారు లేరన్నావు కదూ, నీ వయసులో ఉన్న పిల్లలకి ఎంత భారం. మా అమ్మాయి బిందు భర్త తన జీతం అంతా దాని చేతుల్లోనే పోస్తాడు. ఇలా ప్రశ్నల వర్షం, వ్యాఖ్యానాల వరుస వదిలి కమల యొక్క అసమర్థతనంతా తనకు తాను గమనించేటట్లుగా చేసింది. భర్త తరఫు వాళ్ళని గురించి ఏమీ తెలియకపోవటం ఎంత అసాధారణమో, అసంబద్ధమో కమలకు తెలిసి వచ్చింది. ఇంతవరకు ఆమె రమేష్తో హృదయానికి హృదయం ఇచ్చి మాట్లాడింది లేదు కదా. తన భర్తను గురించి ఇంతవరకు తనకేమీ తెలియదు కదా. ఈ ప్రస్తావనలన్నీ తీసుకువచ్చే అవకాశమే లేకపోయింది. తన పరిస్థితి ఎంత విచిత్రంగా, ప్రత్యేకంగా ఉన్నదో ఆమె కొంతసేపు చింతించింది. ఆమెకిదంతా గందరగోళంగా అనిపించింది. ఆమెకు తన అప్రాధాన్యత తేటతెల్లంగా గోచరించింది. హరిభవాని తిరిగి మొదలుపెట్టింది. ఏది, నీ గాజులు చూడని, ఈ బంగారం అంత మంచిది కాదే. మీ పెళ్లి సమయంలో మీ నాన్న నీకు బంగారం పెట్టలేదు? ఓ, నీకు నాన్న లేడా? నీకేవైనా వస్తువులు ఉండాలిగా. నీ భర్త నీకేం కానుకలు ఇవ్వలేదా? బిందు భర్త దానికి 2 నెలలకోసారి ఒక గొలుసు చేయించి పెడుతూ ఉంటాడు. ఈ శల్య పరీక్ష శైలజ రావటంతో ఆగిపోయింది. శైలజ 2 సంవత్సరాల కూతురు ఉమిని చెయ్యి పుచ్చుకొని నడిపిస్తూ వచ్చింది. శైలజ నల్లగా ఉంటుంది, అయినా ఆమె ముఖ వర్చస్సు బాగుంటుంది. విశాలమైన నుదురు, గంభీరంగా హుందాగా ఉంటుంది ఆమె వాలకం. కమలను కాసేపు ఎగాదిగా చూశాక శైలజ కూతురు అత్త అంది. ఆడవాళ్ళందరినీ ఈ పిల్ల కొత్త పాత లేకుండా అత్త అంటూ ఉంటుంది. కమల ఉమిని ఎత్తుకుని ముద్దాడింది. హరిభవాని కమలకు శైలజకు ఇలా పరిచయం చేసింది. ఈమె భర్త లాయరు, మన ఊళ్ళో ప్రాక్టీస్ పెట్టడానికి వచ్చారు. దారిలో నాన్నగారికి కనిపించారు. నాన్నగారు మన ఇంటికి తీసుకొచ్చారు. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఆ చూపే వాళ్ళిద్దరినీ స్నేహితులను చేసేసింది. హరిభవాని అతిథులకు ఏర్పాటు చేయించడానికి వెళ్ళింది. శైలజ కమల చేయి పట్టుకుని ఆమెను తన గదిలోకి తీసుకువెళ్ళింది. అనతి కాలంలోనే వాళ్ళు ఆప్యాయంగా మాట్లాడుకోసాగారు. ఇద్దరికీ వయసులో ఉన్న తేడా అంత గమనార్హంగా కనిపించదు. గాంభీర్యంలో కమల తన వయసు కంటే పెద్దది. ఎందుకంటే మొదట్నుంచి ఆమె జీవితం నడిచిన నడక అలాంటిది. ఇద్దరు కొత్త స్నేహితురాండ్రు చాలాసేపు మాట్లాడుకున్నారు. ఉమ్మి పక్కనే అల్లరి చేస్తూ వాళ్ల దృష్టిని తన వైపు ఆకర్షించుకోవటానికి ప్రయత్నిస్తోంది. సంభాషణలో కమలకు తన తక్కువతనం కనిపిస్తూనే ఉంది. శైలజ ఎన్నో సంగతులు చెప్తోంది.
తను ఏమీ చెప్పలేకపోతూ ఉంది. తమ వైవాహిక జీవితాన్ని గురించి కమల చెప్పగలిగిందల్లా కేవలం పెన్సిల్ గీతలు, ఇంకా సంపూర్తి కాని చిత్రం. కొన్ని కోణాలు అసలింకా మొదలుపెట్టనే లేదు. చిత్రం మొత్తం మీద అసలు రంగులు వేయనే లేదు. ఇంతవరకు ఆమెకు ఈ విషయాలు తెలుసుకునే అవకాశం లేకపోయింది. ఏదో కొరత ఉన్నట్లు ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. కానీ అదేమిటో తెలియటం లేదు. శైలజ తన భర్తను గురించి చెప్తోంది. తన జీవిత మాధుర్యాన్ని గురించి మాట్లాడటం తప్పదు కదా. కమలకు ఈ తంత్రులు ఎక్కడున్నాయో తెలియదు. ఆమె తన భర్తను గురించి చెప్పగలిగింది ఏమీ లేదు. ఆమెకు తెలిసింది ఏమీ లేదు. అసలు చెప్పాలన్న కాంక్ష కూడా లేదు. శైలజ భర్త బిపిన్ ఘాజీపూర్లోని నల్లమందు కర్మాగారంలో ఉద్యోగం చేస్తున్నాడు. చక్రవర్తికి 2 కూతుళ్ళు. పెద్దమ్మాయి భర్త దగ్గర ఉంటోంది. చక్రవర్తికి రెండో అమ్మాయిని వదిలి ఉండటం ఇష్టం లేదు. ఇప్పించిన చిన్న ఉద్యోగంతో తృప్తిపడి తన ఇంట్లోనే ఉండే అల్లుణ్ణి వెతుక్కున్నాడు. శైలజ హఠాత్తుగా సంభాషణ ఆపేసింది. క్షమించు కమల, ఇప్పుడే వస్తాను, ఎక్కువసేపు ఉండనులే. తరువాత ఆమె సగర్వంగా తన భర్త ఇప్పుడే స్నానం చేసి బయటకొచ్చాడని, ఆఫీస్కు వెళ్ళవలసిన సమయం అయింది గనక భోజనం పెట్టి రావాలని చెప్పింది. అతను వచ్చినట్లు నీకెలా తెలిసింది? అంది కమల హృదయంలోని అమాయకత్వాన్ని బహిరంగపరుస్తూ. మరీ వేళాకోళంగా మాట్లాడకు. నీకు మటుకు నీ భర్త పదధ్వని ఆనవాలు కాదా ఏమిటి? అంది శైలజ నవ్వుతూ. ఉమిని ఎత్తుకుని బొడ్లో తాళం చెవుల గుత్తి సవరించుకుంటూ ఇంట్లోకి వెళ్ళిందామె. కమలకు పదధ్వనుల భాష తెలుసుకోవటం ఎంత తేలికని ఇదివరకు ఎరుగదు. ఆమె ఆలోచనగా కిటికీ వంక చూస్తూ నిలబడిపోయింది. రమేష్ గంగానది ఒడ్డున ఉన్న ఒక ఒంటరి ఇల్లు కుదుర్చుకోవటానికి మంతనాలు జరుపుతున్నాడు. తన సామాన్లు తెచ్చుకోవటానికి ఘాజీపూర్ బార్లో తన పేరు నమోదు చేయించుకునే కార్యకలాపంలోనికి దిగటానికి అతను ఒకసారి కలకత్తా వెళ్ళి రావాల్సిన అవసరం ఉంది. కానీ కలకత్తా నగరం వెళ్లాలంటే భయం వేస్తోంది. ఆ నగరంలోని ఒకానొక వీధి పేరు గుర్తు తెచ్చుకుంటే ఎంతో భయం, గుండెల మీద బరువు కలుగుతున్నాయి. ఎంతో భయం, గుండెల మీద బరువు కలుగుతున్నాయి. ఇంకా అతను సంఘర్షణ నుంచి పూర్తిగా బయటపడలేదు. కమల భర్తగా తన స్థితిని గురించి ఇంకా నిర్విరామంగా నిర్వికారంగా ప్రవర్తించడం తప్ప మార్గం లేదు. ఈ గందరగోళంలో పడి ప్రయాణాన్ని సాధ్యమైనంత వరకు వాయిదా వేస్తూ వచ్చాడు. ఈ చిన్న ఇంటిలో స్థలం తక్కువ గనక కమల చక్రవర్తి గారి జనాభాలోనే గడుపుతూ వచ్చింది. రమేష్ ముందు గదుల్లో ఉంటున్నాడు. అతను కమల ఒకళ్ళనొకళ్ళు చూసుకోవడం కూడా అరుదైపోయింది. తప్పనిసరి అయిన ఈ వియోగాన్ని గురించి కమలతో తాను చాలాసార్లు విచారిస్తున్నట్లుగా చెబుతుండేది శైలజ. దాన్ని గురించి ఇంత గొడవగా చెప్పడం దేనికి? అంత దారుణంగా అనుకోవలసింది ఏమీ లేదు అంది కమల. శైలజ నవ్వింది. నువ్వు ఎంత కర్కశ హృదయురాలివి! ఈ విధమైన నటనతో నన్ను మోసం చేయలేవులే. నువ్వేమనుకుంటున్నావో నాకు తెలియకపోలేదులే అంది. అయితే ఒక్క మాట చెప్పు, బిపిన్ బాబు వరుసగా 2 రోజుల పాటు నీ దగ్గరకు రాకుండా ఉంటారనుకో. ఎందుకని? ఆయన నాకు కనిపించకుండా అలా ఉండనే ఉండరు అంది శైలజ. అంటూ శైలజ తన భర్తను గురించి ఎన్నో వివరాలు చెప్పింది. వివాహం అయిన కొత్తలో నన్ను కలుసుకోవటానికి ఇంట్లోనున్న ముసలి వాళ్ల కంట పడకుండా తన దగ్గరకు చేరుకోవడానికి ఆయన ఎంతెంత నాటకం ఆడేవాడో, అలా ఎన్నిసార్లు గెలుపు పొందాడో, ఎన్నిసార్లు పట్టుబడిపోయాడో, పెద్దవాళ్లు అడ్డంగా ఉండి తామిద్దరూ బొత్తిగా కలుసుకోవడానికి వీల్లేని సందర్భాల్లో ఎలా అద్దంలో ప్రతిబింబం చూచి సంతృప్తి పొందుతూ ఉండేవాళ్ళు అంతా చెప్పింది. ఇవి చెబుతున్నంతసేపు ఆమె ముఖం పూర్వ జ్ఞాపకాలతో మరింత తేజోవంతంగా ప్రకాశించింది. బిపిన్ రోజంతా ఆఫీస్లోనే ఉండవలసిన అవసరం వచ్చేది. అప్పుడు అతను ఎలా యుక్తిగా తప్పించుకు వచ్చేవాడో చెప్పింది. ఒకసారి అతను తండ్రిగారి పని మీద పాట్నాలో కొన్ని రోజులు ఉండవలసి వచ్చింది. శైలజ అతన్ని, మీరు పాట్నా వెళ్ళి ఉండగలనని అనుకుంటున్నారా అని అడిగింది. అతను సగర్వంగా ఉండగలను అన్నాడు. అతని జవాబు చెప్పే పద్ధతి శైలజ అహంభావానికి ముల్లులా గుచ్చుకుంది. అనుకోకుండా వచ్చిన ఈ వియోగానికి అతను మాట మాత్రంగానైనా విచారం వెలిపుచ్చలేదు. కానీ ఆమెకు కన్నీరు మున్నీరుగా కారజొచ్చింది.
మర్నాడు ప్రయాణానికి అంతా సిద్ధమైనాక బిపిన్కు అకస్మాత్తుగా తలనొప్పి, ఇంకేవేవో అనిర్వచనీయమైన బాధలొచ్చి ప్రయాణం మానుకోవలసి వచ్చింది. డాక్టర్ వచ్చి మందులిచ్చి వెళ్ళాడు. శైలజ అతను రహస్యంగా ఈ మందుల్ని మురిక్కాలువలో పోశారు. రోగి కొన్నాళ్లకు అద్భుతంగా తేరుకున్నాడు. శైలజ సాధారణంగా పరధ్యాసగా ఉన్నట్లు కనబడుతుంది. ఏం జరుగుతున్నది గమనిస్తూ ఉండదు. కానీ ముందు గేటు నుండి ఒక విధమైన చప్పుడు వచ్చినప్పుడు మట్టుకు ఎగిరి గంతులేసేది. అప్పుడే బిపిన్ బాబు ఆఫీసు నుంచి తిరిగి వస్తాడు. అతని పదధ్వనిని ఆమె బహు చులాగ్గా చాకచక్యంగా కనిపెట్టగలదు. శైలజ యొక్క వైవాహిక జీవిత వైఖరి కేవలం పటాటోపం అనుకోవటం లేదు కమల కూడా. ఏమంటే ఇప్పుడిప్పుడే ఆమెకు కూడా ఈ వైఖరి పట్ల ఆదరణ ఏర్పడుతుంది. రమేష్ను కలుసుకున్న మొదటి నెలల్లో ఆమెలో ఏదో అనుబంధ సరళి ఏర్పడినట్లయింది. తరువాత స్కూలు గొడవ వదిలించుకున్న తర్వాత ఆమె హృదయం ఏదో విచిత్ర నృత్యానికి కదం తొక్కుతున్నట్లు ఉండేది. రమేష్ను చూస్తూ ఉంటే, శైలజ చెబుతున్న కబుర్లన్నీ వింటూ ఉంటే ఇప్పుడు ఆ విషయాలన్నీ గుర్తుకొస్తున్నాయి. కానీ ఆమెకు చెప్పుకోదగిన అనుభవాలు కానీ మరపురాని సంఘటనలు కానీ ఏమీ లేవుగా. శైలజ బిపిన్ల అనుబంధం వంటిది ఆమెకు రమేష్కు మధ్య ఏమీ లేదు. రమేష్తో ఇప్పుడు ఏర్పడిన తాత్కాలిక వియోగం వల్ల ఆమెకు హృదయంలో ఎక్కడా బాధ కనిపించడం లేదు. రమేష్కు కూడా జనానాకు బయటి వరండాలో ఉండి ఎలాగైనా తన ముఖాన్ని ఒకసారి చూడాలని తాపత్రయపడుతున్నట్లు ఆమెకు అనిపించడం లేదు. ఆదివారం వచ్చిందంటే కమలకు చాలా ఇబ్బందిగా ఉండేది. అదేమంటే ఇవాళే వారానికి ఒకరోజు బిపిన్కు సెలవు. అందుచేత శైలజ ఆ రోజల్లా అతనితోనే ఉండిపోతుంది, బయటకు రాదు. కమలకు రోజంతా ఆమెను చూడకుండా ఉండాలంటే బాధగా ఉంటుంది. తన కోసం వారానికి ఒక్కసారి వచ్చే సెలవు దినాన్ని త్యాగం చేయమనటం ఉచితంగా కనిపించదు. తను రమేష్ ఒకే కప్పు కింద ఉంటున్న ఇద్దరికీ నడుమ అడ్డుగోడలు ఉన్నాయి. ఎలాగో ఒకలాగా ఒకసారి అతన్ని కలుసుకునే అవకాశం ఏర్పడితే బాగుండును అనిపించసాగింది కమలకు. తన ఆలోచనల గురించి, పథకాలను గురించి పెద్దవాళ్లతో ఆలోచించడమే లేదు. కానీ చక్రవర్తి ఇలా ఒకళ్ళు ఆలోచనకు వస్తే తప్ప కలగజేసుకోని మనిషి కాడు. అతనొకనాడు తొందర పని మీద ఊరు విడిచి వెళ్తున్నట్లు, బయటి వాళ్ళెవరూ ఆ రోజుకు రారు గనక నిద్రపోయేటప్పుడు ముందు గది తలుపు తాళం వేసుకోమని రమేష్కు నొక్కి చెప్పాడు. ఈ సూచన చేసేటప్పుడు తన కూతురు వింటోంది కదా అని నిశ్చయం చేసుకున్నారు. ఏమంటే తన ఉద్దేశ్యం ఆమె గ్రహించాలి. నదిలో స్నానం ఆచరించి వచ్చాక శైలజ కమలతో, రా నీ తల ఆర్చి జడవేస్తాను అంది. ఏమిటంత తొందర ఇవాళ? తర్వాత చెప్తాన్లే, ముందు జడవేయిని అంది. తర్వాత కమల ధరించవలసిన ఉడుపుల్ని గురించి కొంత వాదోపవాదం జరిగింది. శైలజ బాగా కొట్టొచ్చేట్టు కనిపించే రంగు చీర కట్టుకోమంది. కమలకు ఆమె ఎందుకలా చెప్తోందో అర్థం కాలేదు. చివరికి ఎలాగైతేనే శైలజ చెప్పినట్లే చేసింది. మధ్యాహ్నం భోజనం అయినాక శైలజ తన భర్త చెవిలో ఏదో చెప్పి కొద్దిసేపు సెలవు మంజూరు చేయించుకుంది. తర్వాత కమలం తీసుకుని మగవాళ్లు కూర్చునే గదులు చూసి వద్దామని బయలుదేరింది. ఇదివరకటి సందర్భాలలో కమల రమేష్ను కలుసుకోవడం కోసం ఏమీ ఆదుర్దా పడలేదు. అలా చేయటంలో కానీ చేయకపోవటంలో కానీ ఏదో ఆచారం, అలవాటు ఉన్నదని కూడా ఆమెకు తెలియదు. రమేష్ మటుకు అతనెక్కడో దూరంగా ఉన్నాడు. ఆమెకు తనలో అతన్ని ఆకర్షింపజేసే స్త్రీత్వం ఉన్నట్లే తెలియదు. ఈ సందర్భంలో మటుకు శైలజ చెప్పిన మాటకు ఆమె గుడ్డిగా ఒప్పుకోలేదు. శైలజ తన భర్త దగ్గరకు ఏ అధికారంతో వెళ్తుందో ఆమెకు తెలుసు. కానీ ఇలా వెళ్ళటం తనకిష్టం లేదు. తాను రమేష్ దగ్గర ఏదో అభ్యర్థిలా వెళ్ళటం ఆమెకిష్టం లేదు. శైలజ తన ప్రయోగం కమల మీద పనిచేయలేదని నిర్ణయించుకున్న తర్వాత ఆమెకు అహంభావం ఎక్కువ అనుకుంది. బహుశా ఈ భావనలన్నిటికీ అడుగున అహంభావం కూడా ఉండవచ్చును. ఈ దంపతులు చాలా రోజులుగా విడివిడిగా ఉంటున్నారు. అయినప్పటికీ రమేష్ తన భార్యను చూడటానికి ఏ అవకాశమూ తీసుకోలేదు. ఇంటి యజమానురాలు లోపలి గదిలో తలుపులు మూసుకుని నిద్రపోతోంది. శైలజ బిపిన్ దగ్గరికి వెళ్ళి, మీ రమేష్ బాబు దగ్గరికి వెళ్ళి కమల చెప్పిన మాటలుగా అతన్ని ఆమె గదికి వెళ్ళమని చెప్పాలి. నాన్నగారికి ఏమీ అభ్యంతరం ఉండదు, అమ్మకు తెలియదు అంది. బిపిన్
తల వంచుకుని తన దారిన తాను వెళ్ళిపోయే తత్వం గలవాడు. అతనికి ఇటువంటి రాయబారాలంటే పడవు. అయినా ఆదివారం పూట భార్య చెప్పిన మాట వినకుండా ఆ రోజు సుఖమంతా చంపుకోవటానికి అతను సిద్ధంగా లేడు. అందుకని అతను అంగీకరించాడు. రమేష్ ముందు గదిలో తివాచి మీద పడుకునున్నాడు. ఒక కాలు వంగి ఉంది. కాలు మీద కాలు వేసుకుని పడుకుని ఉన్నాడు. ఏదో పత్రిక చదువుతున్నాడు. ఆనాటి వార్తలన్నీ చదివేశాడు. కానీ ఇంకా సమయం మిగిలినందువల్ల ప్రకటనలు కూడా చదవటం మొదలుపెట్టాడు. సరిగ్గా ఈ సమయంలో బిపిన్ ప్రవేశించాడు. రమేష్ అతన్ని చూచి వెంటనే లేచి కూర్చున్నాడు. లోపలికి రా బిపిన్ బాబు, లోనికి రా అన్నాడు. బిపిన్తో అతనికి అంత పరిచయం లేకపోయినా మధ్యాహ్నం పూట కాలక్షేపానికి ఏమీ పర్వాలేదులే అనుకున్నాడు. లోపలికి వచ్చి కూర్చోవటానికి మారుగా బిపిన్ అక్కడే నిలబడుండి నెత్తిగోక్కుంటూ, ఆమె మిమ్మల్ని లోపలికి రమ్మంటోంది అన్నాడు. ఎవరు? కమల? అవును. రమేష్ నిర్ఘాంతపోయాడు. భవిష్యత్తులో కమలకు తనకు కేవలం పేరుకే కాకుండా ఆచరణలో కూడా భార్య అవ్వవలసిందేనని నిశ్చయించుకున్న రమేష్ ఈ కొద్ది రోజుల వియోగంలో తిరిగి అనిశ్చితత్వంలో పడిపోయాడు. కమలతో తాను ముందు ముందు గడపబోయే సుఖాలను గురించి తీయని దృశ్యాలు ఊహించుకుంటూ మురిసిపోతున్నాడు. కానీ ఈ విషయాన్ని ఆమెకు తిరిగి చెప్పడం ఎలా? ఇదే ఎంతగా తరచినా అర్థం కావటం లేదు. అందుచేతనే అతను ఇంటిని కుదుర్చుకోవడం కోసం అంత ఆదుర్దా పట్టం లేదు. బిపిన్ ఈ వర్తమానం చెప్పిన తర్వాత బహుశా కమల తనతో ఏవో మామూలు విషయాలు మాట్లాడడానికే పిలిచి ఉంటుంది అనుకున్నాడు. అయినప్పటికీ అతని హృదయాన్ని ఏదో ఒక విధమైన ఉద్రేకం ఆవరించింది. చేతిలోని పత్రిక కింద పడేసి బిపిన్ బాబు వెంట లోపలికి నడిచాడు. బిపిన్ ఒక గుమ్మం వంక చూపించి తన దారిన తాను వెళ్ళిపోయాడు. శైలజ తన ప్రయోగాలన్నీ కట్టిపెట్టి భర్తతో కులాసాగా గడపడానికి వెళ్ళి ఉంటుంది అనుకుంది కమల. అలా అనుకుని బయట గుమ్మం దగ్గర కూర్చుని తోట వంక చూస్తూ ఉంది. శైలజ తనకు తెలియకుండానే కమలలో ప్రేమ రాగాలు పలికిస్తోంది. గాలికి చెట్ల ఆకులు కదిలి చప్పుడు చేస్తున్నట్లే కమల హృదయం కూడా ఉండి ఉండి భారంగా ములుగుతోంది. అనుకోకుండా రమేష్ గదిలో ప్రవేశించి ఆమె వెనగ్గా నిలబడి మెల్లగా కమల అని పిలిచాడు. ఆమె అదిరిపడింది. ఆమె రక్తనాళాలు ఉబికినాయి. అతని సన్నిధిలో ఎన్నడూ సిగ్గుపడనిది ఇప్పుడు అకస్మాత్తుగా తల కిందికి వాల్చుకుంది. అతన్ని ముఖాముఖి చూడలేకపోయింది. ఆమె ముఖం గులాబీ రంగుగా తయారైంది. ఆమెలో కొత్తగా కలిగిన ఆత్మవిశ్వాసం రమేష్కు స్పష్టంగా కనిపిస్తోంది. అతను ఆమె ఆకర్షణకు పూర్తిగా లొంగిపోయాడు. మెల్లగా ఆమె దగ్గరికి వెళ్ళి 1-2 క్షణాలు ఆగి నింపాదిగా ఇలా అన్నాడు. నా కోసం కబురు పంపావా కమల? ఆమె ఈ మాటలకు నివ్వెరపోయింది. లేదు, ఎంత మాత్రము కాదు. నేను అలాంటి పనేమి చేయలేదు. మీకోసం కబురు పంపాల్సిన పనే ఉంది అంది ఉక్రోషంతో. నా కోసం కబురు పంపడం నేరం కాదులే కమల అన్నాడు రమేష్. నేనెప్పుడు మీకోసం కబురు పంపలేదు అంది కమల ద్వంద్వం స్ఫురిస్తూ. అలా అయితే సరే, నేను ఆహ్వానింపబడకుండా వచ్చానన్నమాట. అంత మాత్రాన నాతో మాట్లాడకుండా పంపించి వెయ్యవుగా? మీరిలా వచ్చినట్లు వాళ్ళందరికీ తెలుస్తుంది, కోపడతారు. వెళ్ళండి, వెళ్ళిపోండి, నేను పిలవలేదు. రమేష్ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, అలా అయితే నీవే నా గదిలోనికి రా, అక్కడెవరూ ఉండరు అన్నాడు. కమల నిలువెల్లా వణికిపోతూ అతని పట్టులో నుంచి చేతిని విడిపించుకుంది. పక్క గదిలోకి పరిగెత్తి తలుపు బందు చేసుకుంది. రమేష్ ఇప్పుడు పరిస్థితి అంతా అర్థం చేసుకున్నాడు. ఇదంతా ఆడవాళ్లు పన్నిన పన్నాగం. మెల్లగా చప్పుడు చేయకుండా నడిచి తన గదికి చేరుకున్నాడు. తిరిగి పడుకొని పత్రిక చేతిలోనికి తీసుకున్నాడు. ప్రకటనల పుటలు ఊరికే చూస్తున్నాడు. కానీ అతని మనసు మటుకు అల్లకల్లోలంగా ఉంది. గాలి వల్ల మేఘాలు కదలాడుతున్నట్లు అతని మనసులో ఒక ఆలోచన తర్వాత మరో ఆలోచన ప్రసారమవుతూ వచ్చింది. శైలజ కమల ఉన్న గది తలుపు తట్టింది, కానీ జవాబు రాలేదు. ఆమె ఎలాగో లోపలికి చేయి పోనిచ్చి తనంత తానే గడియ తీసింది. లోనికి వెళ్ళింది. కమల ముఖం చేతుల్లో కప్పుకొని బోర్లా పడుకొని ఏడుస్తూ ఉంది. శైలజ ఈ దృశ్యం చూసి ఆశ్చర్యపోయింది. పరిస్థితి ఏమీ అర్థం కాక కమల పక్కనే కూర్చుని, ఏంటిది చెప్పవు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది అంది. ఎందుకు వారి కోసం కబురు చేశావు? తప్పు పని చేశావు. ఇంత అకస్మాత్తుగా ఈ విషాదం ఆమెకు ఎందుకు కలిగాయో ఇతరులకు తెలియదు. సరికదా, ఆమెకే తెలియదు. గతంలో
ఆమె భరిస్తూ వచ్చిన విచారాన్ని గురించి ఎవరూ ఎరుగరు కదా. ఆమె అప్పుడే గాలిలో మెడలు కడుతోంది. రమేష్ లోపలికి వచ్చే సమయంలోనే చివరి సవరింపులు చేసుకుంటోంది. అతనంతట అతనుగా వచ్చి నిలబడినా ఆమెకింత విచారం ఉండేది కాదేమో. కానీ ఎందుకు కబురు పంపావట అంటూ వచ్చాడు. అప్పుడే ఆమె ఊహాసౌధాలన్నీ నేలపాలైనాయి. తనను బడిలో బందీగా ఉంచాలనుకోవటం, స్టీమర్లో తన పట్ల నిర్లక్ష్యం ప్రకటించటం, ఇటువంటివన్నీ ఆమెకు జ్ఞప్తికొచ్చాయి. ఆత్మీయత వేరు, ఆజ్ఞాపాలన వేరు. ఈ రెంటికి తేడా ఆమె ఈ ఘాజీపూర్ వచ్చిన తరువాతనే తెలుసుకోగలిగింది. కానీ శైలజకు ఈ పరిస్థితి అంతా అర్థం కాదు కదా. కానీ రమేష్కు కమలకు నిజంగా అడ్డుగోడలు ఉంటాయంటే ఆమె నమ్మలేకపోతోంది. ఆమె కమల తలను తన ఒడిలోకి తీసుకుంది. నాతో చెప్పు కమల, రమేష్ బాబు ఏమన్నా కఠినంగా మాట్లాడా? నా భర్త పిలుచుకు వచ్చాడు గనక ఆయన కోపం వచ్చిందేమో. అదంతా నేనే చేశానని చెప్పకపోయావా అంది. లేదు లేదు, వారు ఈ విషయమేమీ ప్రస్తావించలేదు. అయినా నువ్వు వారి కోసం ఎందుకు కబురు పంపావు? తప్పు చేశాను, క్షమించు అంది శైలజ విచారపడుతున్నట్లు. కమల చప్పున లేచి కూర్చొని శైలజ మెడ చుట్టూ చేతులు వేసింది. ఇక వెళ్ళు శైల, విపిన్ బాబు చిరాకు పడుతూ ఉంటారు అంది. ఇంతసేపు రమేష్ పత్రికలోని సమాచారాలు చూస్తూ ఉన్నాడు. చివరికి దాన్ని మడిచిపెట్టి, ఇక చాలు, రేపే కలకత్తా వెళ్ళి అక్కడ పని పూర్తి చేసుకుని వస్తాను. కమలను భార్యగా చేసుకోకుండా ఎంత ఆలస్యమైతే నేనంత మూఢుడిని అన్నమాట అనుకున్నాడు. రమేష్ కలకత్తాలో తన పనిని సాధ్యమైనంత త్వరగా ముగించుకోవాలని, కాలాటోలాలో అడుగు పెట్టరాదని తీర్మానించుకున్నాడు. దర్జీపరాలోని తమ పాత మజిలీకి వెళ్ళాడు. కానీ అతని పని రోజులో కొన్ని గంటలు మాత్రమే ఆక్రమిస్తోంది. తతిమ కాలం గడవటం అసాధ్యమవుతోంది. తన పూర్వ మిత్రులెవరినీ కలుసుకోబుద్ధి కావటం లేదు. ఎవరన్నా బజార్లో యాదృచ్ఛికంగా తగులుతారేమోనని అందుకు ప్రతిక్రియలు కూడా చేస్తున్నాడు. పాత చోటుకు తిరిగి రావటం వల్ల తనలో ఏదో తెలియని మార్పు వచ్చిందని గ్రహించాడు. పల్లెటూరులో విశాల వినీలాకాశం కింద కమల సౌందర్యం అతన్ని మంత్రముగ్ధుని చేసింది. కానీ ఈ మహానగరంలో ఆ వైభవమంతా మాయమైంది. దర్జీపురా ఇంటిలో రమేష్ ఆ అమ్మాయి ఆకారాన్ని స్ఫురణకు తెచ్చుకొని కనులకు విందు చేసుకుందామనుకున్నాడు. కానీ అతని ఊహాశక్తి పనిచేయలేదు. ఇక తాను హేమాలిని గురించి ఆలోచించనని మనసులో ఒట్టు వేసుకున్నాడు. కానీ ఆమె ఆకారం మటుకు అతని స్మృతి పథంలో పగలు రాత్రి అనే తేడా లేకుండా మెదులుతోంది. ఎంత తీవ్రంగా తాను మర్చిపోదామంటే అంత జోరుగా ఆమె రూపం అగుపిస్తోంది. నిజానికి తలుచుకున్నట్లయితే రమేష్ తొందరగానే తన కార్యకలాపాలు పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణం చేసేవాడే. కానీ ఈ మానసిక వికారాలలో అతనికి పొద్దు తిరియటం లేదు. చివరికి ఎలాగైతేనే అతను అలహాబాద్ వెళ్ళి అక్కడి నుండి ఘాజీపూర్ వెళ్ళిపోదాం అనుకున్నాడు. రేపు ఉదయం ప్రయాణం. ఆత్మనిగ్రహం అంతా చెల్లాచెదురైంది. అందువల్ల ప్రమాదమేమీ లేదనుకున్నాడు. అందుచేతనే రహస్యంగా కాలాటోలాకు ఒక పర్యటన వేసుకున్నాడు. ఒక నిశ్చయానికి వచ్చి హేమాలినికి ఒక ఉత్తరం రాశాడు. కమలతో తన సంబంధమంతా పూర్తిగా సవివరంగా వ్రాశాడు. చివరకు ఈ అమాయక దురదృష్ట బాలికను నిజంగానే తన భార్యను చేసుకుందామనే సంకల్పంతో తాను ఘాజీపూర్ వెళ్ళిపోయినట్లు వ్రాశాడు. ఇది వీడ్కోలు సందేశం. ఆమె నుండి పూర్తిగా చివరిసారిగా విడిపడ్డం కోసం తన హృదయం అంతా విప్పి తెలియపరుస్తున్నాడు. ఉత్తరాన్ని కవర్లో ఉంచాడు. బయట కానీ లోపల కానీ ఉత్తరం ఎవరికి ఉద్దేశించబడిందో రాయలేదు. ఆనందబాబు ఇంట్లో సేవకులు కనిపిస్తారని, వారి ద్వారా ఈ ఉత్తరాన్ని ఆమెకు అందజేయడం సులభమేనని అనుకున్నాడు. తెల్లవారుజామునే అక్కడికి వెళ్ళి వీలైతే ఒకసారి హేమాలిని దూరపు చూపుగా చూడాలని కూడా అనుకున్నాడు. ఇదే తమ ఇద్దరి జీవితాలకు చివరి అనుబంధం అవుతుందనుకున్నాడు. తెల్లవారుజామునే అతను అనుకున్న ప్రకారం బయలుదేరాడు. కాళ్ళు తడబడుతున్నాయి. హృదయం దడదడలాడుతోంది. తలుపు మూసి ఉంది. పైకి చూసి కిటికీలు కూడా మూసి ఉండడం గమనించాడు. ఇంట్లో ఎవరూ లేరు, అంధకారం తప్ప. తలుపు తట్టాడు. 3-4 సార్లు తట్టిన మీదట ఒక సేవకుడు గడియ తీసి బయటకొచ్చాడు. సుఖన్ కదూ అన్నాడు. అవునండి, నేను సుఖన్నే. మీ యజమాని ఎక్కడా? అమ్మాయి గారిని తీసుకుని ఊరికి వెళ్ళారండి, గాలి మార్పు కోసం. ఏ ఊరు? తెలియదు. వాళ్లతో ఇంకెవరన్నా వెళ్ళారా?
ఆ, నళిన్ బాబు. నళిన్ బాబు ఎవరు? ఏమో నాకు తెలీదండి. సుఖంతో మాట్లాడిన మీదట నళిన్ బాబు ఈ ఇంటికి కొత్తగా పరిచయమైన యువకుడని తెలుసుకున్నాడు రమేష్. హేమాలిని పట్ల అన్ని మమకారాలు, ఆశలు చంపుకున్నప్పటికీ అతనికి నళిన్ బాబు అంటే అసూయ కలిగింది. అమ్మాయి గారి ఆరోగ్యం బాగుందా అని అడిగాడు. ఆమె కులాసాగానే ఉంది. ఈ జవాబు రమేష్కు సంతృప్తికరంగానే ఉంది. అయితే ఇందులో ఎంత సత్యం ఉందో ఆ దేవుడికే తెలియాలి. నేను 2 నిమిషాలు పైకి వెళ్ళాలి అన్నాడు రమేష్. సేవకుడు పైకి దారి చూపుతూ ముందుకు నడిచాడు. రమేష్ ఒక గదిలో నుండి మరో గదిలోకి భూతంలా నడిచాడు. తనకు సుపరిచితమైన సోఫాలు, కుర్చీలలో ఒకమారు కూర్చుని లేస్తున్నాడు. ఫర్నిచర్, అలంకారాలన్నీ యథావిధిగానే ఉన్నాయి. ఒక్క నళిన్ బాబు అనే కొత్త వ్యక్తి తప్ప. ప్రకృతి ఎప్పుడూ ఖాళీలను భర్తీ చేస్తూ ఉంటుంది. ఎవ్వరినీ ఎల్లకాలం బాధిస్తూ ఉండదు. రమేష్ తాను హేమాలినితో కలిసి కూర్చున్న కిటికీ వంక దిగులుగా చూచాడు. గాయపడిన అహంభావం అతని హృదయంలో బుసలు కొట్టింది. మరునాడు అలహాబాద్ వెళ్ళటానికి మారుగా నేరుగా ఘాజీపూర్ వెళ్లే రైలు ఎక్కాడు. రమేష్ కలకత్తాలో మొత్తం 1 నెల రోజుల పాటు ఉన్నాడు. కమల లాంటి వయసులో ఉన్న అమ్మాయికి 1 నెల రోజులంటే సామాన్యం కాదు. ప్రభాత కాంతి సూర్యోదయంగా రూపొందిన విధంగానే ఆమెలోని స్త్రీత్వం మేల్కొందే తడువుగా పరిపూర్ణతను కూడా పొందింది. శైలజతో పరిచయం లేకపోయినట్లయితేనూ, ఆమె వ్యక్తిత్వం ఈమె మీద ప్రభవించకపోయినట్లయితేనూ ఈ మేలుకొలుపు కమలలో ఇంకా ఆలస్యంగా వచ్చి ఉండేది. ఇంతలో రమేష్ బద్ధకంగా ఉండటం, శైలజ తొందర చేయటం వల్ల చక్రవర్తి బాబాయి ఇంటి కోసం వెతకవలసి వచ్చింది. చివరికి ఆయన పట్టణానికి ఆవలి వైపు గంగానదీ తీరాన ఉన్న ఓ చిన్న బంగళా కుదిర్చాడు. ఆ ఇంటికి కావలసిన సరంజామా అంతా సమకూరుస్తున్నాడు. అవసరమైన సేవకులను మాట్లాడుతున్నాడు. రమేష్ ఘాజీపూర్కు తిరిగి వచ్చేసరికి కమలకు స్వంత ఇల్లొకటి ఏర్పడింది. ఇప్పుడు ఈ యువదంపతులు చక్రవర్తి బాబాయి కృపారసం మీద ఆధారపడి లేరు. ఇంటి చుట్టూ తోటకు సరిపడా ఖాళీ స్థలం ఉంది. పొడుగాటి శిశు వృక్షాల వరుసల నడుమ సన్నని కాలిబాట ఉంది. ఇంటి నుండి నదికి మధ్య ప్రత్యేకమైన మార్గం కూడా ఉంది. ఈ ఇల్లు చాలా కాలంగా ఖాళీగా ఉంది. ఇంటిని, ఆవరణను చాలా కాలంగా నిర్లక్ష్యం చేసినట్లు స్పష్టమైన చిహ్నాలు అగుపడుతున్నాయి. తోటంతా గందరగోళంగా ఉంది. గదులన్నీ ఊడవకుండా చెత్త పోగులతో ఉన్నాయి. కానీ కమలకి ఇదేమీ తోచలేదు. ఒక ఇంటికి ఇల్లాలైన సంతోషంతో ఆమె మురిసిపోతోంది. ఆమె కళ్లకు అంతా వైభవంగా కనబడుతోంది. ఏ గదిని ఎలా ఉపయోగించుకోవాలో, ఏ మూల ఏ పాదులు మొక్కలు వెయ్యాలో ఈ గొడవలతో ఆమెకు క్షణం తీరకుండా ఉంది. చక్రవర్తి బాబాయితో ఏమేమో సంప్రదించుతూ ఉంది. వంటింట్లో పొయ్యిలు ఇతరం తను స్వయంగా ఏర్పాటు చేయిస్తోంది. సామాన్ల గదిలో అవసరమైన మార్పులు చేయిస్తోంది. ఆమెకు పగలల్లా ఇళ్ళు ఊడవటం, కడగడం, అలంకరించడంతో సరిపోతూ ఉంది. అయినా కానీ ఆమె నూతన శక్తికి ఏదో పని అవసరంగానే అనిపిస్తోంది. ఇంటి పని స్త్రీలకు సౌందర్య వైవిధ్యాన్ని ప్రసాదిస్తుంది. కమలను ఇలా చూస్తుంటే రమేష్కు పంజరంలోంచి విడిచిపెట్టబడిన చిలుక గుర్తుకొస్తోంది. ఆమె ముఖంలోని కాంతి చూస్తూ ఉంటే అతనికి ఆశ్చర్యం, సంతోషం కలుగుతున్నాయి. ఆమెను ఇల్లాలుగా చూడటం ఇదే మొదటిసారి. ఆమె ఇప్పుడే తన రాజ్యంలో ప్రవేశించినట్లుంది. ఆమె అందానికి ఒక విధమైన హుందాతనం కూడా జతయింది. ఏం చేస్తున్నావు కమల? హలసిపోతావు సుమా అనేవాడు రమేష్. కమల చేస్తున్న పనిలోంచి ఒక్క క్షణం ముఖం పైకెత్తి హాయిగా నవ్వుతూ, మరేం భయం లేదు, నేను బాగానే ఉన్నాను అని మళ్ళీ ఆమె పనిలో నిమగ్నమైపోయేది. తన పనిలో రమేష్ కూడా ఉత్సాహం చూపుతున్నాడని ఆమెకు మరింత సంతోషం కలిగేది. రమేష్ ఏదో కల్పించుకుని మాట్లాడడం కోసం, భోజనం చేశావా కమల అని అడిగేవాడు. అబ్బో చాలాసేపు అయింది అని జవాబు చెప్పేది. రమేష్కు ఇది ఆమెకెంత తెలుసో అంతా తెలుసు. ఇంకా సంభాషణను పొడిగించడానికి, ఇదంతా నీవే చేస్తున్నావేం కమల, నాకు కూడా ఏదైనా పని చెప్పు అనేవాడు. కమల నవ్వుతూ, ఇది మగవాళ్ల పని కాదు అనేది. బాబాయికి పనులు చెప్తున్నావు, నేనేం తీసిపోయానా? నాకు తెలీదు, కానీ మీరు ఈ వంట ఇంట్లో చెత్తంతా ఊడ్చిపోస్తుంటే నాకు చూడటానికి నవ్వు వస్తుంది. మీరు కాసేపు బయటికి వెళ్ళండి, దుమ్మంతా పైకి లేస్తుంది. సంభాషణ తెగిపోకుండా రమేష్, దుమ్ముకు పెద్ద చిన్న ఏం లేదు, నిన్ను నన్ను ఒకే మాదిరిగానే చూస్తుంది.
నాకంటే తప్పదనుకోండి, మీకు కూడా ఎందుకు ఈ చెత్త పని? చెత్త పని అవని, ఏమైనా అవని, నీవు చేస్తున్న పని నాకు కూడా చేద్దామని ఉంటుంది అన్నాడు రమేష్ తతిమ్మ పనివాళ్లకు వినపడకుండా నింపాదిగా. కమల చిక్కిళ్ల మీదకి రంగు వచ్చింది. అతనికి జవాబు చెప్పడానికి మారుగా బయటకొచ్చి ఉమేష్ను కేకవేసింది. ఉమేష్, ఇక్కడ ఇంకొక చేదుడు నీళ్లు పోయాలి. చూడు, దుమ్ము ఎంత ఎత్తుకులేస్తోందో. ఇదిగో నాకు చీపురివ్వు అంటూ గట్టిగా ఊడవసాగింది. రమేష్ ఆమె అలాంటి చౌకబారు పని చేయడం చూస్తూ భరించలేక, ఏమిటి కమల ఈ పని అన్నాడు. వెనక నుంచి అతనికో జవాబు వచ్చింది. ఏం రమేష్, ఎవరి పని వాళ్ళు చేసుకోవటంలో తప్పే ఉంది? మీరు ఇంగ్లీష్ చదువుకుని సమానత్వం అంటూ గొడవ పెడతారు. ఊడవడం అంత నీచమైన పనైతే సేవకుల చేత ఎందుకు పని చేయిస్తున్నారు? నాకు నీ విద్య లేదనుకో, కానీ నన్ను అడిగితే ఇలా జవాబు చెప్తాను. మంచి స్త్రీ ఎవరైనా చీపురుతో ఊడుస్తూ ఉంటే దాంట్లో ప్రతి పుడక సూర్యకిరణంలా నా కళ్ళలో మెలుగుతుంది అని కమలతో, నువ్వు చెప్పిన పని అయిందమ్మాయి. ఇక కూరగాయల మొక్కలు ఎక్కడ నాటాలో చెప్పు. ఒక్క నిమిషం ఆగండి బాబాయ్, ఇంకా ఈ గదిలో పని అవలేదు అంది కమల. గది శుభ్రం చేయడం అయిన తర్వాత ఆమె నడుముకు బిగించుకున్న కొంగు విప్పి నెత్తిమీద వేసుకుంది. తరువాత కూరగాయల తోట ఎక్కడ ఉంటే మంచిది అన్న విషయం మీద బాబాయ్తో చర్చించసాగింది. ఆ రోజు గడిచిపోయింది. అయితే ఇల్లు కమల స్థాయికి సరిపోయినంత శుభ్రంగా లేదు. ఎన్నాళ్ల నుంచో నిర్లక్ష్యం చేసిన ఇల్లు ఒక్కమారుగా ఎలా సరికొత్తదవుతుంది? అందుచేత రమేష్, కమల మరో రాత్రి బాబాయ్ ఇంట్లోనే గడపవలసి వచ్చింది. రమేష్కు నిరాశ ముంచెత్తింది. ఆ పగలంతా అతను కమలను గురించే ఊహించుకుంటూ కూర్చున్నాడు. అలహాబాదు కోర్టులో పేరు నమోదు చేసుకురావడానికి వెళ్ళటం ఇంకా ఆలస్యం చేస్తే కుదరదు. అందుకని మరుసటి రోజే ప్రయాణం అయ్యాడు. 1-2 రోజులు గడిచాక చక్రవర్తి బాబాయ్ పెద్దమ్మాయి బిందును చూచేందుకు అలహాబాద్ వెళ్ళాడు. ఆయన ఊరికి వెళ్లే నాటికి ఉదయమే కమల శైలజను తన కొత్త ఇంట్లో విందుకు పిలిచింది. శైలజ భర్తకు భోజనం పెట్టి ఆఫీస్కు పంపి తాను కమల ఇంటికి వెళ్ళింది. ఇద్దరూ ఉమేష్ సహాయంతో ఆరు బయట చెట్ల కింద వంట మొదలుపెట్టారు. చల్లని నీడ, సూర్యరశ్మి, నది కనిపించే తీరు ఇవన్నీ కమలకు మంచి వాతావరణాన్ని కూర్చాయి. ఆమె హృదయం గాలిలో తేలిపోయే గాలిపటంలా తయారైంది. మధ్యాహ్నం భర్త ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడని చెప్పి శైలజ ఇంటికి వెళ్తానంటూ లేచింది. మామూలు అలవాటు నుంచి ఒక్కమారు తప్పించుకోలేవా అని అడిగింది కమల. శైలజ ఊరికే నవ్వింది. కమల గడ్డం పట్టుకుని తల ఊపింది. చీకటి పడకముందే వచ్చేయమని ధైర్యం చెప్పి వెళ్ళింది శైలజ. సూర్యుడు ఇంకా దిక్చక్రానికి పైనే ఉన్నాడు. కమల ఇంటి పనంతా పూర్తి చేసుకుంది. సూర్యుడిని చూస్తూ తోటలోనే కూర్చుంది. ఉమేష్ వచ్చి పలకరించాడు. అమ్మగారు, మీరు చాలా రోజుల నుంచి తమలపాకులు వేసుకోలేదు. ఆ ఇంట్లో నేను మీకోసం కొన్ని సిద్ధం చేశాను, ఇక్కడికి పట్టుకొచ్చాను అంటూ ఆమెకు తమలపాకుల పొట్లం అందించాడు. కమల ఈ లోకంలోకి వచ్చింది. చీకటి పడుతోందని గ్రహించి లేచి నిల్చుంది. చక్రవర్తి బాబాయ్ గారు మీకోసం బగ్గీ పంపించారు అన్నాడు ఉమేష్. ఇంటికి వెళ్ళటానికి ముందు చివరిసారిగా బంగళా అంతా పర్యవేక్షణ చేసింది కమల. తమలపాకుల పొట్లం ఇంట్లో భద్రపరిచింది. ఇంట్లో ఒక మూల ఒక కాగితం కనిపించింది. దానిమీద రమేష్ దస్తూరిలో తన పేరు వ్రాసి ఉంది. ఎక్కడిది కాగితం అని అడిగింది ఉమేష్ని. అయ్యగారి గదిలో ఒక మూల పడి ఉంటే ఇక్కడికి తీసుకొచ్చాను. కమల దాన్ని తీసుకుని చదవనారంభించింది. అది రమేష్ హేమాలినికి తన హృదయాన్ని విప్పి సవివరంగా వ్యాఖ్యానించి వ్రాసిన ఉత్తరం. అశ్రద్ధగా ఎక్కడో ఒక మూల పడవేసి ఉంటాడు. ఆమె ఉత్తరమంతా సమగ్రంగా చదివింది. ఏంటమ్మగారు, చీకటి పడుతోంది, ఇంకా అలాగే నుంచున్నారే అన్నాడు ఉమేష్. ఆ గదిలో అప్పుడు సూది రాలినా చప్పుడయ్యేంత నిశ్శబ్దం ఆవరించుకుని ఉంది. కమల వాలకం చూచి ఉమేష్ బెదిరిపోయాడు. నేను చెప్పేది వినండి అమ్మగారు, ఇక ఇంటికి వెళ్ళిపోదాం, ఇప్పటికే ఆలస్యం అయింది అన్నాడు. కానీ ఆమె కదల్లేదు. ఇంతలో బాబాయ్ నౌకరు అక్కడికొచ్చి బగ్గీ చాలాసేపటిగా నిలిచి ఉందని చెప్పాడు. ఇక్కడితో రవీంద్రనాథ్ ఠాగూర్ పడవ మునక 5వ భాగం పూర్తి అయింది. కథ కొనసాగుతుంది. ఆలకించినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం
రవీంద్రనాథ్ ఠాగూర్ పడవ మునకను ఆస్వాదిస్తున్నాం. 5వ భాగంలోకి ప్రవేశించాం. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను తప్పకుండా తెలుపండి. ఇప్పుడు కథలోకి. ఇక్కడితో రవీంద్రుని పడవ మునక 4వ భాగం పూర్తి అయింది. కథ కొనసాగుతుంది. ఆలకించినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతవాణి. ఇప్పుడు మనం రవీంద్రనాథ్ ఠాగూర్ పడవ మునకను ఆస్వాదిస్తున్నాం. 4వ భాగంలోకి ప్రవేశించాం. కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను తెలపండి. ఇప్పుడు కథలోకి. ఇక్కడితో రవీంద్రుని పడవ మునక 6వ భాగం పూర్తి అయింది. కథ కొనసాగుతుంది. ఆలకించినందుకు ధన్యవాదాలు.